నేను జాషువా గారి భార్యనండి. ఆయన అమీన్గడ్డ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. ఈరోజు అతను ఒక అమ్మాయితో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరకటం వల్ల అక్కడికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో ఇతను ఉండటం చూశాను నేను. హ్యూమన్ రైట్స్ రజనీ గారిని ఆశ్రయించగా ఆవిడ సహాయంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను గతంలో కూడా ఇలా చాలాసార్లు దొరికి చాలా గొడవలు అయినాయి. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా చల్లపల్లిలో ఒక అమ్మాయి సౌమ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇదే పనులు చేయటం వల్ల హ్యూమన్ రైట్స్ వారి ద్వారా ఇవాళ ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇంట్లో చాలా హెరాస్మెంట్లు చేస్తాడండి. ఇతనికి బాగా ఉమనైజరు. చాలాసార్లు ఖండించడం జరిగింది. అయినా అతనిలో మార్పు లేదు. ఇంట్లో కూడా డబ్బులు జీతం ఏమి ఇవ్వకుండా నన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో నేను చాలా ఇబ్బందులు పడతా ఈరోజు ఇలా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 25 years అయిందండి. నన్ను కూడా ఇలాగే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. 25 ఏళ్ల నుండి కూడా నేను ఇదే బాధలో ఉన్నాను. కొంచెం బయటకు వస్తే పరుగు పోద్ది ఎందుకు అన్నట్టు ఊరుకున్నాను. కానీ శృతి మించిపోతుంది. ఇంట్లో హెరాస్మెంట్ బాగా ఎక్కువైపోయి తట్టుకోలేని పరిస్థితి అండి. నన్ను కూడా బాగా కొడతాం తిడతాం. బాగా తాగొచ్చి ఆ తాగుబోతోళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ సహాయంతో నానా రకాలైన మాటలు అనేవాడు. ఇంకా అది భరించలేక నేను ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ నా 25 సంవత్సరాల నుండి నేను ఈ చిత్రవద అనుభవిస్తున్నానండి. ఇతను గతంలో కూడా ఒక 10 సంవత్సరాలు లేడీ ఎమ్తుల కాలేజీలో మాస్టర్గా చేశాడు. ఇప్పుడు రీసెంట్గా 3 years బ్యాక్ అమీన్గడ్డ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడీ ఎమ్తుల్లో కూడా చాలా విషయాలు నాకు తెలిసేవి. ఒకసారి అయితే ఇంటికి ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను మ్యారేజ్ చేసుకుంటానని. అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. అప్పటి నుండి మారతాడు అనుకున్నాము. కానీ అతనిలో కేసులేం పెట్టలేదండి. కేసులు పెట్టకుండా అమ్మ మరి ఏం చెప్పాడో ఏమో అమ్మాయి వెళ్ళిపోయిందండి. తర్వాత కూడా 2-3 సార్లు ఇలా అమ్మాయిలతో చాటింగ్లు ఫోనుల్లో మాట్లాడటం. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు అమ్మాయి? అమీన్గడ్డ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అమ్మాయి? కామర్స్. పేరు జాషువా కలపాల. ఐడి కార్డు ఇవ్వండి. ఇంతకుముందు లేడీ ఎంప్లాయ్ చేసేది. ఐడెంటిటీ కార్డు. నాకు ఇద్దరు కొడుకు. నేను లా సైడ్ రోటరీ సెక్రటరీని. ఎలా ఇచ్చారు ఓనర్స్ పట్టించుకోరా? ఇల్లు చదివించాక సరిపోద్దా? ఎవడొస్తున్నాడు ఎవడొస్తున్నాడో తెలీదా? అమ్మాయి వేసుకుని పడుకుని ఉన్నాడు. ఎందుకు రావద్దండి ఇంటికి? అమ్మాయితో మధ్యాహ్నం ఫోన్ చేశాను. సార్ నేను నాకు ఉద్యోగం కావాలి సార్ అంటే హరి ఒక ఉద్యోగం చెప్పాడు కదా. నేను రానా రావద్దన్నాడు. నాకు మనోడు నాకు ఉన్నా నిజమే చెప్పలేదు. వదిలేగానే మాట్లాడుతున్నా. రాజ్ కుమార్ గారు తెలుసుగా, అక్కడికి వెళ్తాం. ఇంకా స్టోరీ